నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఎప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దానికి చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 yearsలో నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయింది. 11 సీట్లతోటి వచ్చింది. అంటే మంచి చెప్తే ఉన్నది చెప్తే తప్పు, అబ్బా మీరంతలో లేరంటే గొప్ప, అది హ్యాపీ. అవతలను తిడుతుంటే హ్యాపీ. లాయల్టీ అనేది ఉన్నది విషయం చెప్పేవాళ్ళని లాయల్టీ అనేది పార్టీ కోసం ఉన్నది చెప్పేవాడు లాయల్టీ అది లాయల్టీ. పొయ్యి డబ్బా చెప్పుకోవటం అది లాయల్టీ కాదు. ఏ నాయుడికని చెప్తున్నాను నేను ఈ విషయం. నేను ఇప్పుడు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నది చెప్పేవాడిని. ఈరోజు కూడా కళ్యాణ్ గారితో మొన్న ఉన్నది చెప్తున్నాను నేను. నా మెంటాలిటీ అది. పార్టీ, నేను ఉన్న పార్టీ బాగుండాలి, నాయకుడు బాగుంటేనే కిందలు బాగుంటాం. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలా, అంతేగాని పొగిడితే ఉపయోగం ఏముంది? ఫ్యామిలీస్ని మాట్లాడుతూ టార్గెట్ చేయటం మంచి పద్ధతి. ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాధ ఉండదండి ఎవరికైనా? అప్పుడు మాట్లాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు విడిగా విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదున్నా కానీ ఫెయిర్గా రాజకీయం చేయండి. ఊరికే పర్సనల్గా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా మాట్లాడతారు, దానివల్ల అందరు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు, క్రెడిబిలిటీ మీకే దెబ్బతింటుంది. పార్టీలో చేరే రోజే చెప్పాను, నాకు పదవులు అనేది ఇది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు 4 years మినిస్టర్ వదులుకొని పోయినాను. పదవుల కోసం ఎప్పుడు కూడా పెంపర్లాడలేదు ఆయనకి. మరి అట్లాంటిది నేను ఎప్పుడు కూడా ఆయన పదవుల కోసం నేను ఏది అడగలేదు. కాకపోతే ఆయన మంచితనాన్ని చూసి నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో వైసీపీలో ఇట్లా చాలామంది దుర్మార్గులు ఉన్నారు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆ రోజు మాట్లాడాడు ఆయన. ఏది నేను వైసీపీలో ఉన్నప్పుడు. అది కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది పార్టీలో. అఫ్కోర్స్ అది వేరే విషయం. కానీ నేను మటుకు ఆయన మంచితనాన్ని చూసి పార్టీలో పనిచేసేదానికి సిద్ధంగా చేస్తున్నాను. ఆయన కోసం ఏమేం చేస్తాను. నేను స్టార్టింగ్లోనే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని. ఇది అక్కడ నాగార్జున చూస్తే పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగారిని అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు, అంతే కదా. చెప్పమనండి, ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి ఎన్నిసార్లు. మళ్ళీ మనసు మార్చుకొని మావగారిని అంటున్నారు, మొన్నటిదాకా వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావగారిని అంటున్నారు. ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే
ఎలక్షన్ ముందల మా కుమారుడి మీద రకరకాలుగా ప్రచారాలు మనుషుల్ని పెట్టి ప్రచారాలు చేశారు. నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా బాబు గారు కూడా లెటర్ రాసిన, మాకు నా టైంలో ఏం జరిగినా చర్యలు తీసుకోండి, ఇప్పుడు ఏం జరిగినా కూడా చర్యలు తీసుకోమని చెప్పా. దండం.